Sunrisers Hyderabad, the Orange Army. ఐపీఎల్ 2026లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటింగ్ లైనప్తో బరిలో దిగుతున్న టీమ్స్లో ఎస్ఆర్హెచ్ కూడా ఒకటి. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ టేబుల్లో నెంబర్ 6లో ఫినిష్ చేసింది. సో ఈ ఇయర్ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వగలదా? లెట్స్ లుక్ ఇంటూ ఇట్. ముందుగా మనం సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనింగ్లో ట్రావిస్ హెడ్ అలాంగ్ విత్ అభిషేక్ శర్మ బరిలో దిగుతారు. అలాగే వన్డౌన్లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ వస్తాడు. సో ద టాప్ ఆర్డర్ చూస్తే చాలా సాలిడ్గా కనిపిస్తుంది. అలాగే నెంబర్ 4లో హెన్రిక్ క్లాసెన్, నెంబర్ 5లో నితీష్ రెడ్డి, నెంబర్ 6లో అనికేత్ వర్మ, నెంబర్ 7లో లివింగ్స్టోన్, నెంబర్ 8లో హర్షల్ పటేల్, నెంబర్ 9లో ఐదర్ బేడెంకర్స్ ఆర్ ఈశాన్ మలింగ ఆర్ వాళ్ళకి ఇంకా లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కావాలనుకుంటే రీసెంట్గా రీప్లేస్మెంట్గా వచ్చిన డేవిడ్ పెయిన్ బరిలో దిగుతారు. నెంబర్ 10లో హార్ష్ దూపే ఆర్ జీషన్ అన్సారీ ఎనీ వన్ ఆఫ్ ద స్పిన్నర్స్ బరిలో దిగుతారు. నెంబర్ 11లో జయదేవ్ ఉనద్కట్. అలాగే ఈ టీంకి ఇంపాక్ట్ ప్లేయర్గా ఐదర్ క్రియాన్స్ ఫ్లూయేత్రా ఆర్ శివాంగ్ కుమార్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు బరిలో దిగుతారు. సో ఓవరాల్గా స్క్వాడ్ చూస్తూ ఉంటే బ్యాటింగ్లో సన్ రైజర్స్కి నెంబర్ 9 వరకు బ్యాటింగ్ కంట్రిబ్యూట్ చేయగలరు. అలాగే ఈ టీంకి సెకండ్ స్పిన్నర్గా లివింగ్స్టోన్తో 4 ఓవర్స్ వేయించుకోగలం అని అనుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్గా వాళ్ళు మరో బ్యాట్స్మెన్ అయినటువంటి సలీల్ అరోరాని బరిలో దించుకోవచ్చు. సో దీంతో సన్ రైజర్స్ బ్యాటింగ్ స్ట్రెంత్ ఇంకా పెరుగుతుంది. సో బ్యాటింగ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్లో ఒక లూప్ హోల్ కూడా కనిపించట్లేదు. బట్ బౌలింగ్ విషయానికి వస్తే ఇనీషియల్గా వాళ్ళ ప్యాట్ కమిన్స్ కెప్టెన్ దూరం అవ్వడంతో అలాగే పెద్ద బ్లో అయిందే చెప్పాలి. సో దీంతో వాళ్ళ టీంలో బెస్ట్ బౌలింగ్ లైనప్ని లీడ్ చేసే బౌలర్ ఎవరూ కనిపించట్లేదు. బట్ ఎక్స్పీరియన్స్ అనేది చూసుకుంటే బౌలింగ్లో జయదేవ్ ఉనద్కట్ మరియు హర్షల్ పటేల్ ఇద్దరికీ ఐపీఎల్లో చాలా అనుభవం ఉంది. లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుండి వాళ్ళిద్దరూ కూడా చాలానే మ్యాచెస్ ఆడారు. కానీ ఇంకో పేస్ బౌలర్ విషయానికి వస్తే ఐదర్ బేడెన్కర్స్ ఆర్ ఈశాన్ మలింగ ఎవరిలో ఒక్కరే ఆడారు కాబట్టి మై చాయిస్ వుడ్ బి ఈశాన్ మలింగ. ఎందుకంటే ఈశాన్ మలింగ లాస్ట్ ఇయర్ మనం చూసాం ఆ డెత్ ఓవర్స్లో బౌలింగ్కి వచ్చి ఎక్స్గెంట్గా యార్కర్లు ఇనిషియేట్ చేయడం లేదా స్లో ఓవర్ వాళ్ళు ఇనిషియేట్ చేశాడు. సో హీస్ ఏ డెత్ పర్ఫెక్ట్ బౌలర్ ఫర్ ఎస్ఆర్హెచ్. స్పిన్నర్స్లో మనం చూసుకుంటే హార్ష్ దూబే ఆర్ జీషన్ అన్సారీ ఎవరో ఒక్కరే ఆడొచ్చు. సో మై చాయిస్ వాస్ హార్ష్ దూబే. ఎందుకంటే తన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బ్యాటింగ్లో కూడా కనీసం కాంట్రిబ్యూట్ చేయగలడు. మనం కావాలనుకుంటే తన రైట్ హ్యాండ్ బ్యాటర్స్ ఇద్దరు ఓపెనింగ్లో వచ్చిన వాళ్ళకి పవర్ ప్లేలో న్యూ బాల్తో స్టార్ట్ చేయగలడు. ఆ వికెట్ టేకింగ్ ఎబిలిటీ కూడా చాలా బాగుంది. సో హీస్ వాస్ మై ఫస్ట్ చాయిస్. అండ్ ఫైనల్లీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రియాన్స్ ఫ్లూయేత్రా ఆర్ శివాంగ్ కుమార్ని తీసుకోవాలి అని అనుకుంటే ఒకవేళ లివింగ్స్టోన్ మాకు పర్ఫెక్ట్ బౌలర్ కాదు అని అనుకుంటే వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని తీసుకుంటారు. ఫర్ దిస్ వన్ మై చాయిస్ వాస్ క్రియాన్స్ ఫ్లూయేత్రా. ఎందుకంటే ఇతను లెఫ్ట్ ఆర్మ్ చైనామన్ బౌలర్. తను చాలా మంచిగా వేస్తూ ఉంటాడు. అలాగే ఇతను లాస్ట్ ఇయర్ నెట్స్లో బౌలింగ్ చేసినప్పుడు సన్ రైజర్స్ వాళ్ళ ప్లేయర్ అయినటువంటి హెన్రిక్ క్లాసెనే చెప్పాడు, క్రియాన్స్ ఫ్లూయేత్రా అనే బౌలింగ్ని మేము ఎవరైనా పిక్ చేయలేకపోతున్నాం, తను ఎక్సలెంట్గా గుగ్లీస్ వేస్తున్నాడు, అలాగే ఫ్లైటెడ్ డెలివరీస్ చేస్తున్నాడు. సో నథింగ్ వాస్ రాంగ్ విత్ హిమ్, ఈ వాస్ ఇన్ ద ప్లేయింగ్ లెవెన్ అని చెప్పాడు. సో మై చాయిస్ వుడ్ బీ క్రియాన్స్ ఫ్లూయేత్రా. అండ్ ద టీమ్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో ఉన్నప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా ఫ్లాట్ పిచెస్ దొరుకుతాయి కాబట్టి వాళ్ళు బ్యాటింగ్ ప్యారడైస్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. బట్ అదర్ దెన్ దాట్ వాళ్ళు ఎప్పుడైతే ఏవే మ్యాచెస్లో ఆడుతూ ఉంటారో వాళ్ళ ఆపోజిషన్స్ ఎప్పుడూ కూడా స్లో వికెట్స్ ఇస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో మనం చూసాం వాళ్ళన్నీ స్లో వికెట్స్ ఇవ్వడం జరిగింది. సో దాంతో దీన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలా ఓవర్కమ్ చేస్తారో చూడాలి. ఇనీషియల్గా ఒక 2-3 మార్పులు చేసుకొని బౌలింగ్లో బాగా కంట్రిబ్యూట్ చేయగలిగితే డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ వేర్ బి గోయింగ్ టు ఇన్ టు ద ప్లే ఆఫ్స్. సో మీరు ఎక్కడ ఫినిష్ చేస్తున్నారు అనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. Thank you for watching. Have a nice day and don't forget to subscribe and like the Deccan Critics.